హలో శ్రీనివాస్. మొన్న గురువారం ఎక్కడికెళ్లారు? మొన్న గురువారం నియోపోలిస్‌కెళ్ళా సాయి. సో ఎవరిని చూసినా నియోపోలిస్, నియోపోలిస్, నియోపోలిస్ అంటున్నారు. అంత హైప్ చేయడానికి నియోపోలిస్‌లో ఏముందసలు? నియోపోలిస్ అనేది గవర్నమెంట్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ లేఅవుట్ సాయి. ఇది మోర్ థాన్ 500 ఏకర్స్‌లో డెవలప్ చేశారు. అండ్ గవర్నమెంటే ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది బాగా ప్లాన్ చేసి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1A ఇక్కడ చాలా దగ్గర. గవర్నమెంట్ కావాలనే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1A కొత్తగా డెవలప్ చేసి ఓఆర్ఆర్‌కి కనెక్టివిటీ ఇచ్చారు. దట్ ఈస్ వన్ బిగ్ అడ్వాంటేజ్. దాంతో పాటు ఇక్కడ చాలా మంది ప్రీమియం బిల్డర్స్ ఆల్ ఓవర్ ఇండియా లైక్ సత్వ, బ్రిగేడ్, గోద్రేజ్ అండ్ దెన్ ప్రెస్టీజ్ అందరూ వచ్చి ఇక్కడ ప్లాట్స్ కొనుక్కొని గవర్నమెంట్ ఆక్షన్ చేసిన ప్లాట్స్ అందరూ ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు. బ్రిగేడ్ అయితే కనుక ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కూడా డెవలప్ చేసింది. సో ఎందుకు నియోపోలిస్ అంటున్నాం అంటే కనుక ఇది అందరూ మంచి మంచి బిల్డర్స్ అందరూ వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఒక ప్రైమ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఏర్పడుతుంది. దానివల్ల ఫ్యూచర్ ఎప్రిసియేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది హిల్ టాప్ మీద ఉన్న సాయి. హిల్ టాప్ మీద ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మంచి వ్యూ వస్తుంది మనకి. దాంతోపాటు ఒక పక్క కోకాపేట లేక్ వ్యూ ఉంది, ఇంకో పక్క గండిపేట లేక్ వ్యూ కూడా ఉంది మనకు. సో అందుకని ఈ నియోపోలిస్ లో వచ్చే ప్రాజెక్ట్స్ చాలా మంచి అవుట్పుట్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. అండ్ యాజ్ పర్ ఎక్స్పర్ట్స్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ రన్నింగ్ ప్రైస్ 12,000 to 13,000 ఉంది. కానీ ఫ్యూచర్ లో 4 to 5 years లో ఇది 20,000 దాకా వెళ్ళే స్కోప్ ఉన్నది. సో ఈ నియోపోలిస్ కి చాలా పొటెన్షియల్ ఉంది సార్. బేసిక్ గా చెప్పాలంటే ఎందుకు పొటెన్షియల్ ఉందంటే కనుక అందరూ బిగ్ బిల్డర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. బిగ్ బిల్డర్స్ అందరూ వచ్చి యాక్టివిటీ చేస్తున్నారు. యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్ గా ప్రైసెస్ పెరుగుతాయి. అండ్ ఇక్కడ ఉన్న యూనిట్స్ అన్ని కూడా బిగ్గర్ యూనిట్స్ ఉన్నాయి, స్మాలర్ యూనిట్స్ లేవు కోకాపేటలో. దట్ ఈస్ వన్ బిగ్ అడ్వాంటేజ్. ఆ బిగ్ పీపుల్ అందరూ రావడం వల్ల అక్కడ యాక్టివిటీ జరగడం వల్ల ఆబ్వియస్ గా ప్రైసెస్ హైక్ అవుతాయి. అండ్ అప్ టు 20,000 per square feet వెళ్ళే స్కోప్ ఉన్నది ఇక్కడ. అండ్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేసరికి బ్రిగేడ్ గేట్వే ఉన్నది కదా, వాళ్ళు ఏం చేశారంటే 7.8 acres లో రెసిడెన్షియల్ టవర్స్ డెవలప్ చేసి దాంతో పాటు కమర్షియల్ డెవలప్ చేస్తున్నారు, మాల్స్ డెవలప్ చేస్తున్నారు, ఆఫీస్ స్పేసెస్ డెవలప్ చేస్తున్నారు విత్ ఇన్ దేర్ ప్రాజెక్ట్. సో అట్లాగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కూడా వస్తున్నాయి. అది కాకుండా కమర్షియల్ యాక్టివిటీస్ కూడా అదర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే దే కెన్ వర్క్ ఇన్ ద సేమ్ లేఅవుట్, దే కెన్ reside in the same layout, they can relax in the same layout. So that is the biggest advantage. And future లో నియోపోలిస్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రైమ్ అడ్వాంటేజెస్ ఉండవల్ల. అండ్ మనం ఎందుకు వచ్చామంటే కనుక మెయిన్ గా ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. వాటిల్లో నాకు కొంచెం నచ్చినది ఏంటంటే కనుక బ్రిగేడ్ గ్రేట్ వే. ఎందుకంటే కనుక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వచ్చింది. రాజ్ పుష్ప ఆర్కా వాళ్ళు వచ్చేసరికి ఫ్లాట్ సైజెస్ బాగున్నాయి. 3 BHK కూడా 2,600 ఇచ్చారు. అలాగే సత్వ లేక్ రీచ్కి వచ్చేసరికి లేక్ వ్యూ బాగున్నది. అలా ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక అడ్వాంటేజ్. అండ్ వ్యూవర్స్ మీకు డీటెయిల్గా ఈచ్ ప్రాజెక్ట్ వైజ్ కూడా మేము వీడియోస్ చేస్తాము. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాము. ఈ కంటెంట్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.